పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడ, సర్వంతర్యామి, సర్వమునకు మూలకారకుడా, సర్వమును ఎరిగినవాడా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక ప్రభు. తండ్రి, ఓ పిత పుత్ర పవిత్రాత్మ దేవ, మీకివే మా శిరోదండాలయ్యా, శిరోదండాలు. ఎందుకనగా గడిచిన వారమంతా మమ్మల్ని అందరినీ మీ హృదయానికి హత్తుకొని కాచి కాపాడినందుకు వందనములు తండ్రి. ఒకవేళ ఎవరైనా గడిచిన కాలంలో మీ చిత్తానుసారంగా నడవక పాపపు జీవితంలో జీవించినట్లయితే దయచేసి మమ్మల్ని అందరినీ క్షమించండి ప్రభు, క్షమించండి. మేమిప్పుడు మీ పవిత్ర వాక్యములు వినబోతుండగా ఆ వాక్యములు వినుస్తున్న సమయంలో మీ పవిత్రాత్మ శక్తిని మాపైకి పంపి మమ్ము కరుణించి మీ వాక్యములు అర్థం చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి ప్రభు. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈ భూమిని దివిని ఏకం చేసి సమస్తమును తన శక్తిచే ఆవహించి నడిపిస్తున్న పవిత్రాత్మ దేవుని నామమున మీకందరికీ ఈ ఆదివారపు పవిత్రాత్మ వాక్యముల ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొంద మీకందరికీ క్రీస్తు దేవుని నామమున శుభములు తెలుపుచున్నాను. గౌరవనీయులారా, ఎలా ఉన్నారు? మీరంతా తండ్రి దేవుని కృపచేత, పవిత్రాత్మ దేవుని శక్తి చేత, క్రీస్తు యేసు యొక్క రక్షణ చేత క్షేమంగా, ఆరోగ్యముగా, ఆనందంగా ఉన్నారని భావిస్తూ అందుకు పవిత్రాత్మ సర్వేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈనాటి మన పవిత్ర దేవుని యొక్క ముఖ్య వాక్య పట్టణ వచనాలు: మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 5వ అధ్యాయము 1వ వచనం వరకు. మూడవ పట్టణము మార్కు గారి సువార్త 3వ అధ్యాయము 20వ వచనం నుంచి 25వ వచనం వరకు. గౌరవనీయులారా, ఈ వాక్య పట్టణాల యొక్క ముఖ్య అంశము పవిత్రాత్మ దేవుడు అంటే ఎవరు? గౌరవనీయులారా, పవిత్రాత్మ సర్వేశ్వరుని గొప్పతనాన్ని ఈ ఆదివారపు సువిశేషం ద్వారా తెలుసుకోబోతున్నాం. దయచేసి ఈనాటి 3 పట్టణ వాక్యములను జాగ్రత్తగా ధ్యానిద్దాం రండి. నాతో ఈ యూట్యూబ్ ద్వారా దేవుడైన పవిత్రాత్మ సర్వేశ్వరుడు చెప్తున్న వాక్యములను శ్రద్ధగా, భక్తితో, ఏకాగ్రతతో, విశ్వాసంతో ఆలకించి ధ్యానించి సత్యాన్ని గ్రహించి ఆ సత్యములను అనుసరించి పునీత పౌలు గారు చెప్పినట్లుగా మోక్షంలో తండ్రి దేవుని సన్నిధిలో అర్హతను పొందుదాం. గౌరవనీయులారా, ఈనాటి పవిత్ర దేవుని వాక్యముల ప్రకారము ఈ లోకంలో 2 ఆత్మశక్తులు ఉన్నాయి. అవి మొదటిది పవిత్రాత్మ దేవుడు, రెండవది సాతాను లేక బెల్జెబూలు అని కూడా అంటారు. మొదటిగా పవిత్రాత్మ అంటే ఎవరో తెలుసుకుందాం. ప్రతి రోమన్ కథోలికుడు బాప్తిస్మం పొందకముందు సత్యోపదేశం సంక్షేమంలో నేర్చుకున్నట్లుగా ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు త్రియేక దేవునిలో ఒకరు. ఈ పవిత్రాత్మ తండ్రి దేవుని యొక్క ఆత్మగా పవిత్ర బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ పవిత్రాత్మ తండ్రి దేవుని ఆజ్ఞలను శిరస్స వహిస్తుంది. పవిత్ర బైబిల్ గ్రంథంలో ఈ విషయాలను కోకొల్లలుగా చెప్పబడ్డాయి. ప్రధానంగా వారి శక్తిని గురించి ప్రత్యక్షంగా గాబ్రియేలు దేవదూత మరే తల్లికి దేవుని శుభవార్త చెప్పు సమయంలో ఇది ఎలాగ సంభవించుతుంది, నేను పురుషుని ఎరుగను కదా అని మరే తల్లి దేవదూతను ప్రశ్నించినప్పుడు దేవదూత పవిత్రాత్మ నీపైకి వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును అని చెప్తారు. ఈ వాక్యాలే మనకు పవిత్రాత్మ అంటే ఎవరో తెలియజేస్తున్నాయి.
గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ అంటే సర్వోన్నతుని శక్తి. సర్వోన్నతుడు అనగా తండ్రి దేవుడు, శక్తి అనగా తండ్రి దేవునిది. అనగా మనము ముందు వాక్యాల్లో తెలుసుకున్నట్లుగా ఈ పవిత్రాత్మ తండ్రి దేవుని శక్తి అని మనం గ్రహించాలి. లోకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనము. అలాగే ఆ దేవదూత మరి తల్లి బత్తేగు యోసేపు గారికి కల్లో కనిపించి, నీ భార్య అయిన మరియను స్వీకరించుటకు భయపడవలదు, ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది అని మరొకసారి పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తిని గురించి దేవదూత తెలియజేయటం మనం వింటాం. సువార్త 1వ అధ్యాయము 20వ వచనములో. అటు తరువాత యేసుక్రీస్తు దేవుడు 30 సంవత్సరముల వయసులో బాప్తిస్తా యోహాను గారిచే బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపైకి దిగి వచ్చినట్లు మనం చదువుతాం. లోకాసు వార్త 3వ అధ్యాయము 21, 22 వచనాల్లో. పవిత్రాత్మ దేవుడు మరొకసారి తండ్రి దేవుని నుండి అనగా ఆకాశం నుండి దిగివచ్చిన సందర్భం పెంతెకొస్తు పండుగ రోజు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 4వ వచనము. అలాగే 2వ పట్టణంలో యేసుక్రీస్తు దేవుడని విశ్వసించినట్లు చేయనది పవిత్రాత్మ సర్వేశ్వరుడే అని మనకు గోచరించుచున్నది. అంతేకాదు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఆ విశ్వాసం ద్వారా విశ్వాసిని యేసుక్రీస్తు కొరకు ఎన్ని కష్టములైనా సహిస్తూ ఆ కష్టముల ద్వారా దైవానుభూతిని అనుభవింపజేస్తూ కనిపించిన వస్తువుల కన్నా కనిపించని దేవుడే గొప్పవాడు అని విశ్వసింపజేస్తూ ఆ అగోచరమైన దేవుని విషయములకై జీవింపచేయనది పవిత్రాత్మ సర్వేశ్వరుడేనని మనం అర్థం చేసుకోవాలి. సహోదరి సహోదరులారా, కాబట్టి పవిత్రాత్మ దేవుని ప్రేరణ చేత శక్తి చేత ఎవరైనా క్రీస్తు దేవుని నామమున ఈనాటి సువిశేషములలాగా అద్భుతములు చేస్తే వాటిని గురించి తప్పుగా మాట్లాడకూడదు. గౌరవనీయులారా, అలా మాట్లాడిన వారి పాపములు క్షమించబడవని క్రీస్తు దేవుడు తెలుపుతున్నారు. ఇక రెండవ ఆత్మ విషయానికి వస్తే అది దురాత్మ లేక సాతాను లేక బెల్జెబూలు. అసలు ఇది ఎవరు అంటే ఒకప్పుడు తండ్రి దేవుని సన్నిధిలో ఉన్న దేవదూతల్లో ఒకడైన ఈ బెల్జెబూలు అత్యాశతో దేవునితో సమానమవ్వాలని తండ్రి దేవుడైన యెహోవాకు ఎదురు తిరుగుబాటు చేసి దేవునిచే మోక్షం నుండి గెంటివేయబడి దేవునిచే నరకమునకు నెట్టివేయబడ్డది. అందువల్ల అప్పటి నుండి అది దేవునికి బద్ధశత్రువై దేవుని బిడ్డలను శోధించి తనకులాగే మనుషులలో కోరికలను పుట్టించి మరీ ప్రత్యేకంగా నీవు కూడా దేవునిలాగా మారతావు అన్నంత అత్యాశలు పుట్టించి దాన్ని శోధనలకు లొంగిన వారిని నరకమునకు వారిని కూడా తీసుకువెళ్తుంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఉదాహరణగా మనం చూస్తే ఈనాటి మొదటి పట్టణంలో ఒంటరిగా ఉన్న అవ్వ వద్దకు వెళ్ళి దేవుడు తినవద్ద ఉన్న పండును తింటే మంచి చెడులు తెలుస్తాయని, అప్పుడు వారు కూడా దేవుని వలె మారతారని అత్యాశను శోధనచే ప్రేరేపించి పండు తినేలా చేసి శాపానికి గురిచేసింది ఆ బెల్జెబూలు ఎలాగైతే తను దేవుడంత శక్తిమంతునని గర్వించి దేవుని ధిక్కరించినట్లు అవ్వ ఆదములను కూడా దేవుడంతటి వారులుగా తయారవుతారని చెప్పి శోధించి శాపానికి గురి చేసింది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది ఈనాటి పవిత్ర దేవుని యొక్క వాక్యాల యొక్క ముఖ్య సారాంశము. స్నేహితులారా, ఈనాటి పవిత్ర దేవుడైన పవిత్రాత్మ శక్తి యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకున్నాం. అలాగే మనిషిని నరకాగ్నికి గురి చేసే సాతాను గురించి కూడా మనం తెలుసుకున్నాం. కావున
సాతాను శోధనలకు గురికాకుండా ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తిని పొంది మనందరము నిరతము తండ్రి దేవుని ప్రియబిడ్డలుగా ఉండుటకు అవకాశము కల్పించమని తండ్రి దేవుని ప్రార్థన చేద్దాం. తదాస్తు. క్రీస్తు దేవుని యొక్క ఆత్మ నిరంతరము మనతో ఉండునుగాక. ఆమెన్. శోధనలో చిక్కుకోకుండా నిరంతరం మనకు పవిత్రాత్మ దేవుని తండ్రి అయిన యెహోవాదేవుడు పంపుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నిరంతరము స్తుతించబడుదురుగాక. ఆమెన్.